వాళ్ళే చెప్పేస్తున్నారు సార్. సమాచారం చెప్తే మేము ఇబ్బంది పడతాం, మాకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి అనుకోవడం అనేది మీ చేత కడతాం. మాకు ఎన్నో చోట్ల నుంచి మాకు ఎవరైనా చెప్తే మేమంతా ఇక్కడ 20 మంది కానిస్టేబుల్స్ వడటం పోలీస్ స్టేషన్ లో ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, అన్ని చోట్ల సమస్య పరిష్కారం చేయగలుగుతున్నావా లేదా? దానికి కారణం ఏంటి? ఎప్పుడు సమాచారం మాకు వస్తుంది కాబట్టి. సమాచారం మేము ఇవ్వం, మేము చెప్పం, మీరే కళ్ళు మూసుకొని దేవుళ్ళ వచ్చి వాళ్ళ పట్టుకొని తీసుకెళ్ళిపోయి అంటే అది వీలు పడదు. చెప్తున్నాడు ఎవరైనా చెప్తే మాకు నవ్వుతాను భయపడే ముందుకు రావట్లేదు. భయపడితే కాదు కాబట్టి ధైర్యంగా స్వచ్ఛంగా ముందుకు రండి. మీ ఇళ్లలోకి వెళ్ళండి, కాదు తలుపు వేసుకోండి, మాకు ఫోన్ చేయండి, లేదా మాకు మెసేజ్ చేయండి, వాళ్ళ పేర్లు మాకు పెట్టండి. మీ ఎక్కడ కూడా మేము బయటకు రావు, మేము వాళ్ళంతా కంట్రోల్లో తీసుకొస్తాం. వాళ్ళలో ప్రశాంత వాతావరణం చేసే బాధ్యత మాది. అందరికీ హెచ్చరిక, మన గ్రామం సత్యశ్యామలంగా ఉండాలంటే మనం కూడా పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాలి. ఎవరు ఇక్కడ అలర్ట్ చేస్తున్నారో ఇమీడియట్ గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన బాధ్యత మనందరం మీద. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. భయపడుతుంటే అలా భయపడుతూనే ఉంటాం. ఆనాడు అల్లు సీతారామరాజు గారిని భయపడకుండా ఎదురు బట్టి ఇప్పటికైనా బ్రిటిష్ వారి చేతి నుంచి బయటపడింది మన దేశం. అలాగే ఎవరి కాలే నాకెందుకు అనుకుంటే ఇంతకంటే గుండాలు ఎక్కువైపోతారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడే చెప్పారు పోలీసు అధికారులు ఏమని, ఇవాళ రోడ్డు మీద వేస్తారు, రేపు పిల్లల్లో వేస్తారు, ఇంట్లోకి వస్తారు. దాన్ని కూడా అనుకోలేద్దామా, ఎదుర్కోవా? మన పౌరుషం లేదా? మనిషి అన్నాక 2 సార్లు కావడం ఒకసారి చేస్తాడు, అని చేతిలో తత్తే చచ్చిపోతాం. పౌరుషంగా నిలబడతాం ప్రతి ఒక్కరం కూడా. ఎంత సత్యశ్యామలమైన గ్రామం అండి ఇది. జాలర్లు అంటే చాలా మంచి వాళ్ళని పోలీసు అధికారులు, జిల్లా అధికారులు అందరికీ చేస్తున్న ఒక మంచి ఊరిని ఇవాళ సర్వనాశనం చేస్తున్నాం అంటే మనం కూడా సహకరించకపోవడమే. ఇవాళైనా ధైర్యం తెచ్చుకొని పోలీస్ కమిషనర్ వారు డైరెక్ట్ గా మన వీధిలోకి వచ్చారంటే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక వారంలో క్లారిటీ వస్తుంది. మనందరూ సహకరిద్దామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఎవడో పెంకితనం చేస్తున్నాడో వాడు ఒకసారి గుర్తించుకొని హెచ్చరిస్తున్నాం. ఇవాళ పెద్దలే కాదు, పోలీసులతో పాటు మేము కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. గౌరవంగా బ్రతకడానికి నేర్చుకోండి. బ్రతికంటే ఏంటో తెలుసుకోండి. మాకు పౌరుషాలు ఉన్నాయి, ముసలోళ్ళమైనా ఎదిరించగలం. అది గుర్తుంచుకొని మలగండి. ఇక్కడ ఏ ఊర్రా మీరు నాశనం చేస్తారు? ఎవర్రా మీరు? దమ్ముంటే రండి, ముందుకు రండి. 75 ఏళ్ళు ముసలాన్ని సవాల్ చేస్తున్నాను రండి. ఎవడరా? ఎక్కడో మనుషులు లేనప్పుడు తాగే సర్వనాశనం చేయడు. కమాన్ దమ్ముంటే. ఇది హెచ్చరిక. జాలర్లు అంటే విద్యావంతులు అనిపించుకుందాం, జాలర్లు అంటే ధర్మవంతులు అనుకుందాం, జాలర్లు చాలా మంచి వాళ్ళు అనిపించుకుందాం. ఏమిట్రా ఈ న్యూసెన్స్? పోలీసు అధికారులకు అందరికీ, డిపార్ట్మెంట్ అందరికీ, గ్రామం అందరి తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబాయ్.